హిందూ సంప్రదాయంలో గంగానది అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. గంగాజలాన్ని అమృతంతో సమానంగా పరిగణిస్తూ పూజా కార్యక్రమాలు, శుద్ధి, తర్పణం మరియు ఇతర ఆధ్యాత్మిక విధుల్లో విరివిగా ఉపయోగిస్తారు. హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చే గంగాజలాన్ని శక్తి, శాంతి, ఆరోగ్యానికి సూచకంగా చూస్తారు. అయితే అదే గంగాజలం కాశీ నుంచి మాత్రం ఇంటికి తీసుకురావద్దని చాలామంది నమ్మకం పెంచుకుంటారు. ఈ వెనుక గల కారణాలు ధార్మికంగా గాఢమైనవి. స్కంద పురాణం ప్రకారం కాశ్యం మరణం ముక్తి అనే చెప్పుకోవచ్చు. దీని అర్థం కాశీలో మరణించే వారికి మోక్షం లభిస్తుందనే విశ్వాసం. అందువల్లే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు. ఈ నగరంలో ప్రతిరోజు వందలాది మంది మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వంటి స్థలాల్లో తమ అంతిమ యాత్రను పూర్తి చేస్తారు. ఇక్కడ చితి బూడిదలు, అవశేషాలు గంగానదులు కలిపే క్రమం రోజువారీ జరుగుతుంది. కాశీలో ప్రవహించే గంగా నీటిలో ఆత్మల సంస్మరణల తత్వం ఉందనే భావన ఉంది. ఇక్కడి జలానికి ఆధ్యాత్మికంగా ఒక భిన్నత ఉన్నదిగా భావిస్తారు. చనిపోయిన వారి బూడిదలు మరియు అవశేషాలు కలిపిన గంగానది జలాన్ని ఇంటికి తీసుకురావడం ద్వారా మనకు తెలియకుండానే వారి మోక్షానికి ఆటంకం కలుగుతుందని నమ్మకం ఉంది. గంగాజలాన్ని పవిత్రంగా భావించినప్పటికీ కాశీ ప్రాంతంలోని నీటిలో చితాభస్మం కలపడం వల్ల శాస్త్రీయంగా కూడా ఈ జలాన్ని ఇంటికి తీసుకురావడం తగదని చెప్పబడింది. అపవిత్రత అనుకునే చర్య కాదే గాని మరణించిన వారి ఆత్మల పట్ల గౌరవ భావనతో కూడిన నిర్ణయం. కాశీ నుంచి తీసుకురావాల్సిందిగా గంగాజలంతో కాదు, ఆధ్యాత్మిక శాంతితో, శివుడి ఆశీర్వాదంతో మాత్రమేనని పురాణాలు సూచించాయి. మణికర్ణిక ఘాట్ మాత్రమే కాదు, కాశీ పరిసరాల్లోని ఇతర ఘాట్ల నుండి గంగానది అదే విధంగా మరణించిన వారి బూడిదతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల నుంచి గంగానీటిని ఇంటికి తీసుకురాకూడదని సంప్రదాయ విశ్వాసం చెబుతుంది. ఇంకొక వైపు హరిద్వార్ లేదా గంగోత్రి వంటి ప్రాంతాల్లో గంగాజలం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అక్కడ చితి సంస్కారాలు కాశీలాగా జరగవు. పైగా హరిద్వార్ జలంపై పరిశోధనలు కూడా జరిగి ఆ నీటికి జీవన శక్తిని పెంపొందించే లక్షణాలు ఉన్నట్టుగా కనిపెట్టారు. అందువల్ల అక్కడి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావడంలో అపవిత్రత అనే భావన ఉండదు. కాబట్టి గంగాజలం పవిత్రమైనది అయినా కాశీ నుంచి దాన్ని ఇంటికి తీసుకురావడం నిషేధించబడటానికి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ధార్మిక కారణాలు ఉన్నాయి. ఇది ఒక నిర్దిష్టమైన గౌరవప్రదమైన ఆచారం. కాశీ నుంచి మనం జ్ఞాపకంగా తెచ్చుకోవలసింది శివుడి ఆశీర్వాదం, ఆత్మశాంతి మరియు ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.